రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో ఉంటుంది ప్రియులారా. అషూరు రాజు అంటే సెన్హరీబ్ అనేటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? రెండవ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయములో 7-8 వచనాలు. అంటే ఆ చరిత్ర అక్కడ నేను చెప్తాను మీకు. జస్ట్ దిగులు పడకుడి, ధైర్యం ఎడవకుడి. అషూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యముకైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మాంస సంబంధమైన బాహువే తనకు అండ. మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని తోడై ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచి చేతులు పైకెత్తి కొట్టు తల్లి అన్నా కొట్టు, చప్పట్లు చేతులు పైకెత్తి కొట్టు, స్తోత్రం అని చెప్పి. ఎవరంటండి? సెన్హరీబ్ అంటే అషూరు రాజు మీదకంటే అషూరు రాజు అంటే సెన్హరీబు యూదా మీదకి, జనం మీదకి వచ్చి యెరూషలేము మీదకి దండెత్తి వచ్చి ఏం చేశారో తెలుసండి? నీళ్ళు ఆపేసేసారంట. ఎందుకు? ఆ నీటి బుట్టలు వాళ్ళకి రాకుండా ఉండటానికి. అన్నం లేకపోయినా బ్రతుకుతాం, కానీ నీళ్ళు లేకపోతే బ్రతుకుతామా చెప్పండి? 27 మందిని చంపారని సింధు నది నుంచి నీళ్ళు వెళ్ళి పాకిస్తాన్కి ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఎట్టుంది? ఎండాకాలం చిన్నప్పుడు పల్లెటూరులో మున్సిపాలిటీ వాటరే ఉండేది కదా, ఏమండి? వీధికి ఒకటి ఉండేది. ఇంతంత మొయ్యలేకపోయినా నీళ్ళు ఎక్కువ పట్టుకునే దానికోసం బిందెలు ఏం చేసేవాళ్ళు? వంతుకి ఎంతెంతవి పట్టేవాళ్ళు, తర్వాత ఎంతెంతవి తెచ్చి పోసుకుపోయేవారు. ఇప్పుడు నీళ్లు లేక ఏం చేస్తున్నారు ప్రియులరా? అల్లాడిపోతూ ఉన్నారు. చూడండి, ఎందుకని? ఈ సెన్హరీబు కూడా ఏం చేశాడంట? నీళ్లు రాకుండా చేస్తే ఆయన ఒక పాత కాలపు ఉన్నటువంటి ఆ గోడనట ఎత్తులేపి అక్కడి నుంచి నీళ్లు తెచ్చుకునేటట్టు ఏం చేశారంటే, మరి మన వాళ్ళు యెరూషలేము వారు ఏం చేశారంటే వాళ్ళకి నీళ్ళు వచ్చేటట్లు చేసి ఈటెలను డాలుని ఏమండి వీరి కొరకు చేయించి యుద్ధం కొరకు, మరి మీరు భయపడమాకండి. సెన్హరీబు చేసిన పనులు బట్టి, అతని వైఖరిని బట్టి మీరు బాధపడొద్దు. ఎందుకంటే వారికి ఉన్న బలం ఏంటో తెలుసా? మాంసయుక్తమైన బలం. మన బలం ఏమిటో తెలుసా? మన దేవుడైన యెహోవా మనకు జయం అనుగ్రహించును గాక. కొట్టు. ఏమంటున్నాడు? వాళ్ళ బలం ఏ బలం అంటండి? మాంసయుక్తమైన బలం. మన బలం ఏమిటి? ఏమండి? దేవుని వలన కలుగు బలం. కాబట్టి దేవుడు మనకు సహాయకుడు, ఆయన మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మీరు భయపడొద్దు అని హిజ్కియా చెప్పిన మాటలను బట్టంట సెన్హరీబు చేసేటువంటి విపరీతమైన శాస్త్రాల కంటే ప్రియులరా భయపడలేదట, లెక్క చేయలేదట, ఏది కూడా పట్టించుకోలేదట. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. ఏమండి? యుద్ధము యెహోవాదే. కాబట్టి నీ పక్షమున యుద్ధము చేయువాడు సర్వశక్తి కలిగిన దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ ఉన్నతమైన దేవుని సన్నిధిలో నీవు ఆశీర్వాదకరంగా మార్చబడాలి ప్రియులారా. దేవుడు నీ పక్షాన ఉండి యుద్ధం చేస్తూ నీ శత్రువు మీద నీకు జయం అనుగ్రహించినట్లుగా, వారు నీ మీద విజయం పొందకుండా ఉండనట్లుగా, వైరాగ్యం ఎన్నాళ్ళు ఉన్నా సరే, సంవత్సరాల తరబడి నుంచి నువ్వు బాధపడుతూ ఉన్నా, అది కోర్టు సమస్య కావచ్చు, వివాదపరమైన కుటుంబ సమస్య కావచ్చు, లేదు ఏ రకమైనటువంటి సమస్య కావచ్చు. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చివరిగా ఇస్తాను. 129:1-2 చదవగలవా? నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధను కలుగు చేయించు వచ్చిరి. నా యవ్వన కాలపు మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయించు వచ్చిరి. అయినను వారు నన్ను జయింపలేకపోయి. అబ్బబ్బబ్బా, ఈ ఒక్క మాట చాలండి. చూడండి, ఏమని? అయినను వారు నన్ను జయింపలేకపోయిరి. కొట్టు చప్పట్లు గట్టిగా. బాధలు కలుగు చేసిన ఏమండి వారు పగవారు. ఎవరట? అధిక బాధలు కలుగు చేసిన పగవారు. యవ్వన కాలం మొదలుకొని అధిక బాధలు నా పగవారు కలుగు చేసిన వారు నా మీద జయము పొందలేక పోయిరి. ఎందుకనంటే విజయమును అనుగ్రహించేవాడు దేవుడండి.
కనుక దేవుని సన్నిధిలో నువ్వు అటు ఇటు ఆలోచించమాక, ఎక్కడికి వెళ్తే మేలు కలిగిద్దా, ఎక్కడికి వెళ్తే నా విరోధి మీద జయం పొందుతానా, నేను అనుకున్న దానిని సాధిస్తానా, నా జీవితంలో నేను అనుకున్న ధ్యేయానికి చేరాలి అని అంటే నేను ఏం చెయ్యాలి అని చెప్పి రాత్రింబగలు విచారపడమాక. దేవుని యొద్ద విచారణ చేయుటకొచ్చావు. నీ విచారాన్ని కొట్టివేసి నీ యుద్ధములను మానిపోయేవాడు నీ యొక్క అంబుల పొదిని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్న సజీవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఓడిపోయినటువంటి జీవితాలు, ఎప్పుడు క్రైస్తవుడు ఓడిపోయినట్టే ఉంటాడండి, కానీ ఎప్పుడు దేవుడు ఆయన నమ్మిన వాడిని ఓడిపోనివ్వలేదండి. వాటి మధ్య ఏమండి అపజయాల మధ్య విజయం గుండా నడిపించటమే క్రైస్తవ్యానికి ఉన్న బలమైన శక్తి. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఉన్నతమైన దేవుని కృపను నీవు అనుభవించుటకు ఆయన చేత నువ్వు ప్రేరేపించబడి స్థలానికి వచ్చావు గనక నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.